గుంటూరుకు చెందిన మస్తన్ సాయి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అతను 100 మంది మహిళలను అయితే లోబరుచుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. 100 మంది మహిళలను లోబరుచుకొని వారిని అనుభవించారు. అనుభవించిన దృశ్యాలను కూడా తన బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి అయితే రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోలో చూపిస్తూ మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేస్తూ వారిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా మస్తన్ సాయిపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వారు బాధితులైతే పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్ళడానికి వెళ్తుంటే మస్తన్ సాయి ఉరివేసుకున్నట్లు ఏడుస్తూ కూడా వీడియో రికార్డ్ చేసి సదరు బాధితులకు పంపేవాడని, దీంతో మహిళలు భయపడి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి భయపడేవారని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కూడా దృశ్యాలు కూడా మనకున్నాయి. మస్తన్ సాయి ఉరివేసుకున్నట్లు ఒక వీడియో కూడా మనకు బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అయితే మస్తన్ సాయి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ సందర్భంలోనే మస్తన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, లావణ్యకు మధ్య డిఫరెన్సెస్ వచ్చి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని చెప్పేసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇందులో శేఖర్ భాష ఎంటర్ అయ్యి లావణ్యకు మస్తన్ సాయికి ఆ సంబంధం ఉందని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత మస్తన్ సాయి అలాగే లావణ్య అంటే ఆడియో కాల్‌కు సంబంధించి కూడా ఆడియో లీక్ అయితే చాలా బయటకు వచ్చాయి. సో, ఆ తర్వాత ఇవన్నింటిని కూడా లావణ్య ఖండించినప్పటికీ తాజాగా అయితే మస్తన్ సాయి తనను మోసం చేశాడు, తన ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారని చెప్పేసి అయితే నర్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు మస్తన్ సాయికి సంబంధించి ఒక హార్డ్ డిస్క్‌ను కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. ఈ హార్డ్ డిస్క్‌లో 200 వీడియోలు ఉన్నట్లు, ఇవి కూడా న్యూడ్ వీడియోలు, ప్రైవేట్ వీడియోలు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మస్తన్ సాయి అనే వ్యక్తి అయితే తీవ్ర దారుణాలకు పాల్పడినట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది. గుంటూరుకు చెందిన సుబాని హోటల్లో కూడా మస్తన్ సాయి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. సో, అప్పటినుంచి కూడా మస్తన్ సాయికి నేర చరిత్ర అనేది ఉంది. సో, అయినప్పటికీ భయపడకుండా ముఖ్యంగా తన అందంతో అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. వారిని రూముకు పిలుచుకునేవాడు. రూముకు వచ్చే ముందైతే రూమ్‌లో కెమెరాలు ఏర్పాటు చేసేవాడు. తర్వాత వారితో ఏకాంతంగా గడిపేవాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారు మరోసారి కావాలనుకుంటే ఈ వీడియోస్ వాళ్ళకి పంపించి అయితే మళ్ళీ రావాలి, లేకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి కూడా మస్తన్ సాయి బాధితులను బెదిరించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో బాధితులు చాలామంది కూడా మస్తన్ సాయికి లొంగిపోయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మస్తన్ సాయి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చాలామంది వెనుకాడుతున్నారు. ఎందుకంటే మస్తన్ సాయి మీరు ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే తాను చనిపోతానని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడినట్లయితే మనకు తాజాగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మస్తన్ సాయిని అయితే పోలీసులు విచారిస్తున్నాడు. ఆ డిస్క్‌లో ఏముందో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు వీడియోలు ఎవరే అని చెప్పేసి కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు బాధితులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అయితే తమ ఫిర్యాదులు అయితే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేశాడు మస్తన్ సాయి అని చెప్పేసి కూడా పలువురు మహిళలు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కి కూడా వచ్చినట్లు మనకు తెలుస్తుంది.